నిజంగానే హార్ట్‌కి ఫీలింగ్స్ ఉంటాయా? మనమందరం కామన్‌గా కొన్ని డైలాగ్స్ వాడతాం. నా హార్ట్ బ్రేక్ అయింది, హార్ట్‌లో హెవీగా ఉంది అని. కానీ హార్ట్‌కి నిజంగానే ఫీలింగ్స్ ఉంటాయా? లేదా ఇది జస్ట్ ఒక ఎక్స్‌ప్రెషన్ మాత్రమేనా? మన బాడీలో ఎక్కడ పెయిన్ అనిపించినా, ప్రేమైనా, బాధైనా మనం ఎందుకు చెస్ట్‌ని పాయింట్ చేస్తాం? సైన్స్ క్లియర్‌గా చెప్తుంది కదా! హార్ట్ ఈజ్ ఎ మజిల్ అండ్ ఇట్స్ ఓన్లీ జాబ్ ఈజ్ టు పంప్ బ్లడ్ అని. కానీ ఎందుకు మనకి ఫీలింగ్స్ అన్నీ హార్ట్‌లో అనిపిస్తాయి? దీనికి మెయిన్‌గా 3 రీజన్స్ ఉన్నాయి. ద బ్రెయిన్ బాడీ ఫీడ్బ్యాక్ లూప్. మనం ఎమోషన్ అని దేన్నంటామో అది యాక్చువల్లీ మన బ్రెయిన్లో స్టార్ట్ అయ్యే ఒక కెమికల్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చాలా బాధగా ఉన్నావు అనుకో, నీ బ్రెయిన్లో ఉన్న యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ ఎమోషనల్ పెయిన్ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. కానీ బ్రెయిన్లో పెయిన్ రిసెప్టార్స్ ఉండవు. సో బ్రెయిన్ ఆ బాధను డైరెక్ట్గా ఫీల్ అవ్వలేదు. అందుకే అది బాడీకి సిగ్నల్స్ పంపిస్తుంది. బ్రెయిన్ ఒక సిగ్నల్ పంపగానే హార్ట్ రేట్లో వేరియేషన్స్ వస్తాయి. ఆ వేరియేషన్స్ని మన చెస్ట్లో ఉన్న నర్వ్స్ వెంటనే డిటెక్ట్ చేస్తాయి. సో బ్రెయిన్లో జరిగే సైలెంట్ రియాక్షన్ హార్ట్ దగ్గరగా ఒక ఫిజికల్ సెన్సేషన్లా మారుతుంది. ద వేగస్ నర్వ్. మన బాడీలో వేగస్ నర్వ్ అని ఒక మెయిన్ నర్వ్ ఉంటుంది. ఇది బ్రెయిన్ స్టెమ్ నుండి స్టార్ట్ అయ్యి హార్ట్, లంగ్స్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వు సడన్గా స్ట్రెస్కి ఆర్ రిజెక్షన్కి గురైనప్పుడు ఈ వేగస్ నర్వ్ ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది. దీనివల్ల హార్ట్ బీట్ రిథమ్ తప్పడం, చెస్ట్లో ఉన్న మజిల్స్ టైట్ అవ్వడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించడం, ఇవన్నీ చెస్ట్ రీజియన్లోనే జరుగుతాయి. కాబట్టి గుండెల్లో ఏదో అయిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్లీ అది హార్ట్ కాదు, ఆ నర్వ్ క్రియేట్ చేసే ఫిజికల్ సెన్సేషన్. మూడోది బయోలాజికల్ రిఫ్లెక్స్. మనం ఎవల్యూషన్లో ఒక విషయం నేర్చుకున్నాం, డేంజర్ ఉన్నప్పుడు అలర్ట్గా ఉండాలి. పెయిన్ ఆర్ ఎమోషనల్ డిస్ట్రెస్ని బ్రెయిన్ ఒక డేంజర్లా చూస్తుంది. బ్రెయిన్ వెంటనే అడ్రినలిన్ అండ్ కార్టిసోల్ లాంటి హార్మోన్స్ని బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ వల్ల హార్ట్ రేట్ వెంటనే పెరుగుతుంది. సడన్గా హార్ట్ రేట్ పెరిగినా తగ్గినా అది మన చెస్ట్లో ఒక టైట్నెస్ని ఆర్ ఎంప్టీనెస్ని క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే హార్ట్ ఫీలింగ్స్ని జనరేట్ చేయదు, కానీ ఫీలింగ్స్కి రెస్పాన్స్ ఇస్తుంది. మనకి చెయ్యి మీద దెబ్బ తగిలితే పెయిన్ అక్కడ అనిపిస్తుంది కాబట్టి చెయ్యిని పాయింట్ చేస్తాం. సిమిలర్లీ బ్రెయిన్లో బాధ కలిగినప్పుడు దాని ఫిజికల్ రియాక్షన్ మన చెస్ట్లో ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే మనం గుండెని బ్లేమ్ చేస్తాం. సైన్స్ చెప్పేది ఏంటంటే హార్ట్ ఈజ్ ద సిమ్టమ్, బ్రెయిన్ ఈజ్ ద కాజ్. మనం హార్ట్ బ్రేక్ అయింది అన్నప్పుడు నిజంగా హార్ట్ బ్రేక్ అవ్వదు, కానీ బ్రెయిన్ పంపిన సిగ్నల్స్ వల్ల హార్ట్ మజిల్ స్ట్రెయిన్ అవుతుంది. అదే మనం ఫీల్ అయ్యే ఆ హెవీ ఫీలింగ్.